తెలంగాణ రాష్ట్రాన్ని 6 దశాబ్దాల పాటు అప్పనంగా దోచుకున్న ఆంధ్ర వలస పాలకులకే ఇంత కడుపు మంటైతే మేము 6 దశాబ్దాల పాటు అన్నింటినీ కోల్పోయిన మాకు ఎంత బాధ ఉండాలి. ఎప్పుడన్నా అటువంటి ఇనసొంపు కానీ మాటలు మాట్లాడినమా? మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాక 10 ఏళ్ల పరిపాలనలో మా బాగోగులేవో మేమే చూసుకున్నాం, కానీ మీ మీద ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా మీకు ఇప్పటికీ ఎందుకీ కడుపుమంట? మీ దగ్గర వనరులు లేకున్నా బొగ్గు మా దగ్గర నుండి తీసుకుపోయి కరెంటు ఉత్పత్తి అక్కడ చేసిండ్రు. నీళ్లు మీ దగ్గర లేకున్నా ఇక్కడి నుంచి పోయే నీళ్లను మీరు వాడుకొని పంటలు పండించుకుంటారు. రాష్ట్రం విడిపోయినాక కూడా ఒక్క రోజులోనే ఉన్న సీలేరు పవర్ ప్లాంట్ను కేంద్ర పార్టీతోటి ఒప్పందం చేసుకొని రాత్రే మలుపుకున్నారు. అప్పనంగా తెలంగాణ రాష్ట్ర భూభాగంలోని 7 మండలాలను 130 గ్రామాలను అట్లా స్వాధీనం చేసుకున్నారు. మీరు ఎంత తక్కువ కాదు, అసలు మీరు మాట్లాడటానికే మీకు వీలు లేదు, మీకు ఎలాంటి హక్కు లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మీరు చేసిన తప్పుల వల్ల బాధలు పడ్డ పరిస్థితికి మీరు మౌనం కాదు కదా, మౌన దీక్షలోనే మీరు ఎల్లకాలం ఉండాలి. అంతటి అన్యాయానికి గురి చేసినారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇంకా మీరు ఇప్పుడు 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బంగారు తెలంగాణగా గౌరవ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో బాగుపడ్డాం. దీన్ని చూసి మీరు ఓరవకపోతే అది మీ కర్మ. ఇప్పటికైనా విమర్శలు చేసుడు మానుకొని మీ హద్దులలో మీరు ఉంటే మీకే మంచిది. పనికిరాని మాటలు పక్కన పెట్టి పరుగులు తీసే పాలన మీరు చేసుకోండి. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీద మీ కుతంత్రాలు కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకు? ఇంటి పార్టీ ఓటమి పాలైందని, ఓటమికి కారణమే మీరు. ఇంకొక 3 సంవత్సరాల మాకు గడ్డు కాలం ఉంటుంది. దాన్ని ఎదుర్కొని రాబోయే శాసనసభ ఎన్నికలలో ఇంటి పార్టీ గులాబీ జెండా, కారు గుర్తు మళ్ళీ విజయ తీరాలకు వస్తుంది. పాలనను రాష్ట్రాన్ని గాడిన పెడుతుంది. కాటగలుపుతున్న కుట్రదారులకు శాశ్వతంగా నోర్లు మూయించే పరిస్థితి మళ్ళీ వచ్చే పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నింటినీ చక్కదిద్ది మళ్ళీ ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రానికి అందజేస్తాడు. జై
హరీష్ అన్న, జై సిద్దిపేట, జై తెలంగాణ, జై భారత్. ఎల్లంకి రాజేందర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి పార్టీ మోస్ట్ సీనియర్ క్రియాశీలక కార్యకర్త.